ఒక సింహం గర్జించినప్పుడు జింక అటు ఇటు తలడిల్లిపోయి వచ్చి దాని నోట్లో పడిపోతుంది. ఎందుకో తెలుసా? అసలు జింక సింహానికి దొరకనంత వేగంతో పరుగులు తీయగలదు. కానీ ఎప్పుడైతే భయంతో ఉందో అడుగు ముందుకు వేయాల్సింది కాస్త అడుగు వెనకేస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన మనం సమస్యను చూసి గుండెలు బాదుకుంటూ, సమస్యను చూసి దుఃఖపడుతూ, కలవరాలు పడుతూ మనము ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళలేక అక్కడే మేము ఉండిపోతున్నాం. అపవాది ఏమంటాడు తెలుసా? నువ్వు ముందుకు వెళ్ళలేవు, నీ వల్ల కాదు, నువ్వు నడవలేవు. ఈ సమస్య నువ్వెక్కడ తట్టుకుంటావు? ఈ అవమానాన్ని నువ్వెక్కడ తట్టుకుంటావు? వాళ్ళు నిన్ను అంత మాట అన్నారా, అసలు నువ్వు ఆ మాట అనిపించుకుంటావా నువ్వు అని అపవాది మనల్ని ఆత్మీయ జీవితంలో బయటికి వెళ్ళిపోయేట్లుగా రెచ్చగొడుతుంటాడు. ఈ రోజున దేవుని సందులో దుఃఖం పాలైపోయి ఇక నా బ్రతికింతేనండి, నన్ను అందరూ ఎలా అంటున్నారు, ఇక నా బ్రతికింతేనండి, మందిరానికి వెళ్ళినా నాకు మేలు జరగట్లేదు, నా బ్రతికింతేనండి, ఎన్నిసార్లు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా నా వల్ల కావట్లేదు అనుకుని దుఃఖంతో ఉంటున్నారు కదా. ఈరోజు నీ మాట దగ్గర మీరు చేయబెట్టుకుని వెళ్ళండి. ప్రతిరోజు ఈ మాట మీద మీరు చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. మీరు దుఃఖపడుతున్న వారు ధన్యులుగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రభువే మిమ్మల్ని ఆదరించడానికి దిగి వస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.